మనోడు చేస్తే అది హిట్. అంటే మంచి కప్పులు కొడతాడు, ఈ మధ్య విన్నర్ అయ్యారా అన్న సిచ్యువేషన్ తీసుకుని వస్తున్నావు. జానులిరిది ఎలా వచ్చింది? నువ్వు చెయ్యాలి అని నువ్వే వచ్చిందా పర్టికులర్గా, లేకపోతే నువ్వు చేసావా? లేదు అంటే యాక్చువల్గా ఆ సీజన్ అసలు ఫస్ట్ కంటెస్టెంట్ చరణ్ సాయి అని ఒక ఆయన ఉండేవాడు. అతను ఏమని అడిగా నేను, అతనికి ఆల్రెడీ వేరే మాస్టర్ ఫిక్స్ అయిపోయాడు రా అని. నాకేంటంటే బాయ్స్ చేయడమే ఇష్టం, కొరియోగ్రఫీ. ఆ లేడీస్ అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు. అప్పటికి నువ్వేమి ఇది చేయలేదా, లైక్ కొరియోగ్రఫీ ఏమి చేయలేదు? చేశాను. విన్నర్ కొరియోగ్రఫీ విన్నర్ అవ్వలేదు. అదే దానికి ఫస్ట్ విన్ కదా చెప్పు. సో మీ రాజీ ఫోను ఇంటర్వ్యూ చూసుకో. సో అట్లాగా ఏది మన జానులిరి అట్లా నాకు చరణ్ సాయి అబ్బాయి కంఫర్ట్. అమ్మాయితో నాకు కొరియోగ్రఫీ చేయాలంటే అలాగే ఇప్పుడు డ్రెస్ డిజైన్ చేయాలంటారు, అయ్యి చాలా తట్టంగా ఉంటది. అబ్బాయి దమ్ముకు అడిగి ఏదో ప్యాంట్ షర్ట్ వేసారంటే వేసేస్తాడు. కంఫర్ట్ కూడా నేర్పించేదానికి ఏదైనా ఫ్రీగా ఉంటది. సో ఇంకా అట్లాగా నేను అంటే లేదు అన్నాడు డైరెక్టర్ గారు. లేదు మణికంఠ లేదు రావదు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, వేరే వాళ్ళు చూసుకో అని చెప్పేసి అన్నారు. వేరే వాళ్ళు ఎవరయ్యా స్వామి వేరే వాళ్ళు అని. సర్లే నేను అసలు సీజనే చేయను వదిలేండి అని అయిపోయా. చేయలే ఆ సీజన్. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ షెడ్యూల్ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇలాగ ఆఫీస్కి రా నువ్వు, ఇలా మాట్లాడాలి, ఒకళ్ళు ఉన్నారు నీతో చేయడానికి అని. ఎవరు అని అంటే రా అన్నారు. వచ్చిన తర్వాత జానులిరి అన్నారు. జానులిరి నేను చేయను ఆమె ఎవరు అసలు నాకు తెలియదు అని నేను అంటే, లేదు ఒకసారి చూడు ఈ సాంగ్లో ఈ చూడు అంటే ఈ చూసానులే అని అన్నా. ఈవిడే అని అన్నారు. ఓహో ఈవిడే జానులిరి, ఫేస్ గుర్తుంది కానీ పేరు తెలియదు నాకు అని అన్నా. ఓకే డన్ అని చెప్పగలనే. ఇంకా అట్లాగా హైలైట్ ఏంటంటే తనే వచ్చి ఎవరెవరు ఉన్నారు మాస్టర్లో అని అడిగిందంట. సో పలానా ఒక 2-3 మాస్టర్లో నా పేరు కూడా చెప్తే ఓకే అయితే అభి మాస్టర్తో చేస్తానని చెప్పేసి తను వచ్చి అడిగింది కాబట్టి పిలిచారు నన్ను. లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చి అయిపోయేది అది. ఇంకా సో అడిగిన తర్వాత ఇంకా అట్లాగా సెకండ్ షెడ్యూల్ నుంచి మళ్ళీ జానులిరితో సాంగ్ స్టార్ట్ చేశాను. బట్ ఆవిడ చూస్తేనేమో స్టెప్పులు కొన్ని ఇలా వద్దు అలా వద్దు అంటుంది. అబ్బాయితో డాన్స్ వేయలేను నేను, అబ్బాయి పెట్టద్దు అది ఇది అంటుంది. నాకు ఇంకా చిరాకు వచ్చింది. నాకు అసలే చెయ్యాలని లేదు అమ్మాయితో రా సామి అంటే. అమ్మాయిని ఇచ్చారు, మళ్ళీ ఈవిడేమో నాకు ఇన్ని చెప్తుంది. ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్కి ఇది చేయొద్దు ఇది వద్దు అని చెప్పకూడదు అన్న, ఎందుకంటే ఆ థాట్ పోద్ది. ఇప్పుడు నాది కన్నె పిల్ల కలలే అని ఈ స్టెప్ ఫేమస్. ఇప్పుడు పక్కన ప్రసాద్ గారు ఉన్నాడు. అన్న ఎందుకు స్టెప్ కొంచెం బాగాలేదేమో అన్న, ఇది చేంజ్ చేసి వేరేలా చేద్దాం అంటాడే అనుకో. నేను చేంజ్ చేస్తాను అనుకో, అప్పుడు ఈ మూమెంట్ పోయినట్టేగా, ఒక హైలైట్ పోయింది అక్కడ. సో నేను అట్లా మళ్ళీ ఇప్పుడు ఆపొద్దు అని అంట. నాకు తెలుసు మీతో ఎలా చేయాలో నాకు తెలుసు, అది ఇది అంటే లేదు బయట వేరేలా ఉంటుందేమో అది ఇది అనగాల ఇంకా నాకు వద్దని వెళ్ళిపోయి మణికంఠ అన్న దగ్గరికి వెళ్ళిపోయి, అన్న నాకు ఆ అమ్మాయి వద్దు, నాకు అమ్మాయి సెట్ అవ్వదు. ఫస్ట్ షెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా, అది సెకండ్ షెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వాలి. అమ్మాయి వద్దు అది ఇది అంటే, అన్నయ్య తమ్ముడు వాళ్ళ ఆర్టిస్టులు నువ్వు అనుకున్నట్టు కంటెస్టెంట్లు కాదు, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళకంటే ఇంకా కంఫర్ట్గా చెయ్యాలరా మనం, మన బాధ్యత అది ఇది అని చెప్తే సర్లే అని చెప్పేసి మళ్ళీ తెచ్చుకొని వెళ్ళి చేశాను. ఇంకా ఓకే తర్వాత నుంచి ఆవిడ కూడా మాట వినింది. ఓకే అర్థమైంది మాట వినింది. ఫస్ట్ సాంగ్ హిట్, శనగశేల సాంగే కొట్టాము. ఇంకా అది హిట్. ఇంకా అంత బాగా హిట్ అయిన తర్వాత ఇంకా మనం ఆగం కదా, ఇంకా మనం ఇంకా కావాలని కోరుకొస్తుంది. ఇంకా ఓకేలే ఈవిడతో బానే ఉంది, కాంబో సెట్ అవుతుంది. సూపర్ జోడీ చేసి డాన్సింగ్ తో పెద్ద తోపు అనుకున్నాను. అమ్మ చూసావా డాన్స్ సూపర్ జోడీది? చూడలేదు. మామూలుగా ఉండదు మన రియాలిటీ. ఫస్ట్ ఎలిమెంట్ నేనే. అయ్యో లేదన్నా నువ్వు బాగా చేస్తా డాన్స్. మర్చిపోయింది ఆ స్టెప్ కన్నా పిల్లక. అది ఎలా వచ్చింది కదా? అవును బాగా అయింది. నాకేంటే బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యాన్ అన్నా నేను. ఆయన పాత పాటలు చాలా ఇష్టం నాకు. సో ఇంకప్పుడు ఆ సాంగ్ స్టెప్ ఏంటిది గ్రేస్, అది ఇంకా ఆటోమేటిక్ వేసేటప్పుడు వచ్చేసింది. ఇస్తాం ఇది బాగుంది ఇది వేసే అనుకున్నా వేస్తాం. అంత హిట్ అయిద్దని నేను అనుకోలే. కానీ కొన్ని సార్లు డీని సర్కాసు ఏంటి డాన్స్లు ఉండవు, ఎగరడాలు గెంతడాలు తొరలాలు తప్ప తక్కువ ఇది అని ఆ టాక్ దాన్ని మార్చింది అని అంటే నువ్వు కానీ కొంతమంది ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న మణికంఠ ఇప్పుడు రీసెంట్ గా మారుస్తున్నావు. లైక్ అప్పుడు చేసిన డాన్స్ దాన్ని సర్కస్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అంటే నేను యాక్సెప్ట్ చేయనన్నా. ఎందుకనంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకంటే అలాగే ఉంటది కానీ
ఇప్పుడు మనం బాలీవుడ్ సైడ్ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏంటంటే ఒకడు ఫ్లిప్లు వేసేవాడు ఉంటాడు, వాడి స్టైల్ అదే, ఇంకా వాడు ఇంకా అదే చేస్తాడు డాన్స్లోనే. ఇప్పుడు ఫ్లిప్పులు కూడా డాన్స్లోనే ఇంక్లూడ్ అవి వస్తాయి, వాడి స్టైల్ అదే. వాడు ఇంకా ఎలా చేస్తున్నాడు, మనకు చూడడానికి బాగుందా లేదా అన్నట్టే చూస్తారు. ఇప్పుడు మన డాన్స్ స్టైల్ కూడా మన తెలుగు సినిమాల్లో చూసుకుంటే అప్పుడేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు, ఇప్పుడేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు, చేంజ్ అవుతానే ఉన్నాయి. సో మేము డాన్స్లు కాబట్టి ఎక్స్ట్రీమ్ ఉంటది. ఇప్పుడు మన ఫ్లిప్పులు కూడా డాన్స్ స్టైల్లోనే, అదో ఒక స్టైల్, దాని స్టైల్లో చూస్తే బాగుంటది. ఈడు ఏంట్రా సర్కస్ లా చేస్తున్నాడు అని. కానీ కొన్ని నాకు అనిపిస్తలే, కొన్ని ఈ మధ్య మనోళ్ళు అందరి పట్ల అనవసరంగా పడ్డాలు, అనవసరంగా దడేలని దూకడాలు, మాకే అబ్బా ఏంట్రా ఇలా చేసాము అప్పుడు ఇంత ఘోరంగా అనిపించిందా అన్న ఫ్లో వచ్చింది. బట్ కానీ ఒక స్టైల్ని, ఏ స్టైల్ని ఆ స్టైల్. ఇప్పుడు భరతనాట్యం అంటే మనం భరతనాట్యం లాగే చేస్తాం, వేరేలా చేసాం అనుకో బాగోదు. ఇప్పుడు ఆ హిప్ హాప్ సాంగ్ ఫ్లిప్పులు కావాలంటే ఆబ్వియస్లీ ఆ స్టైల్ నువ్వు చూసి ఆ స్టైల్ ప్రకారంగా సాంగ్ చూస్తే అది మంచిగానే అనిపిస్తుంది. ఆ స్టైల్ ప్రకారం చూడలేదు అనుకో ఏంటి. ఇప్పుడు మనం ఈవెంట్లకి వెళ్తాం అన్నా, మంచి బ్రేక్ డాన్స్ లా టక్ 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 అని బీట్లు ఇలా చేసావు అనుకో నచ్చుతుంది. అది నువ్వు పబ్బులు వేస్తే నచ్చుతుంది. ఒక ఈవెంట్ లో ఊరి జనాలు మంచి తాగేసి అనుకుని చూస్తూ ఉంటారు, ఒక స్టైల్కి వచ్చి అన్నాడు అనుకో, ఏంటి ఏమైంది ఏంటి అంటాడు. ఇప్పుడు మళ్ళీ మనకంటే వచ్చాడు ఏంటి ఏమైంది ఇడిగి అని అంటారు. అదే నువ్వు వెళ్ళి ఒక మాస్ పాట పెట్టి దంచవేమేనంత కూతురని మామూలు స్టెప్పులే ఎగిరేస్తారు అని. సో అట్లా ఏ ప్లేస్ ని బట్టి ఆ ప్లేస్ సాంగ్ చేయాలి. సో మన డీలో అనేది ఏంటంటే ఇంకా ఏది చేసినా జడ్జెస్ అందరు తెలుసు, చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు, జడ్జెస్ ఏమీ ఇది కాదు. సో వాళ్ళందరూ తెలుసు. కాకపోతే ఫ్లిప్పులు ఎక్కువైనా కూడా వాళ్ళే ఇస్తారు. ఒకసారి శేఖర్ మాస్టర్ కూడా ఇచ్చారు ఆల్రెడీ, సర్కస్ ఎక్కువైంది అని. అక్కడ నుంచి మాస్టర్ అన్న దగ్గర నుంచి అది ఇంకా హైలైట్ అయింది. సో అట్లా ఏదున్నా చెప్తారు మాస్టర్, బాగుంటే బాగుంది అంటారు, బాగపోతే బాగాలేదంటారు. అట్లా నేనైతే ఈ డాన్సింగ్ లో మంచి ఎంకరేజ్ చేసింది చిట్టి మాస్టర్ అండ్ మన చైతన్య మాస్టర్, అంతే. ఇంకెవరు లేరు అంతే. ఇంకా అంటే కెరియర్ సెట్ చేసింది సెట్ చేసింది. ఎంకరేజ్ అని అంటే ఎంకరేజ్ అని కాదన్నా, బట్ వర్క్ నేర్చుకుంది వాళ్ళ దగ్గర. ఇంకా ఎంకరేజ్ చేసింది డీలో, ఎంకరేజ్ చేసింది ఎవరు లేరన్న, నాకు నేనే చేసుకున్నాను అంతే. మన బాయ్స్, నా ఫ్రెండ్స్ సర్కిల్ తక్కువగా విన్నాను. మరి ఫ్రెండ్స్ సర్కిల్ అంతా అంతే ఉన్నది 5గురే. ఆ 5గురే వాళ్ళే ఎంకరేజ్ చేసింది. ఇంకా వాళ్ళు మన డైరెక్టర్లు, మన మల్లెమాల టీం వాళ్ళే ఎంకరేజ్ చేసింది బేసిక్ గా. ఇప్పుడు సినిమా కొరియోగ్రఫీ చేస్తున్నావు ఏమన్నా? లేదన్నా, కార్డు లేదు. అదే అంటున్నా, మొన్న ఆల్రెడీ ఒక 2-3 సినిమాలు వచ్చినాయి అన్న, మంచి కాల్స్ వచ్చినాయి. మేబీ నేను చేస్తాను చేయబోనని సెకండరీ. మేబీ నా కార్డు ఉంటే గనక నాకున్న టాలెంట్ తో డామ్ షూర్ నేను తెప్పించుకునేవాడినేమో. కానీ కార్డు లేదు. కార్డు లేకపోవడం వల్ల చేయకూడదా? లేదన్నా, చేయకూడదు కదా, యూనియన్ అదంతా చాలా టాస్క్ ఉంటది. మరి నువ్వు మంచి కొరియోగ్రాఫర్ కదా, మరి నువ్వు ట్రై చేయాలి. మరి ఏమో అదే ఆ ధైర్యం రావట్లేదు అన్న. ఇప్పుడు సరే నేను ఇప్పుడు డాన్సర్గా మాస్టర్ కార్డు 6 లక్షలు ఎంత ఉంది తీసుకుంటాను అనుకో. 6 లక్షలు కూడా ఎంతో కష్టపడి అప్పు సప్పు చేసి తీసుకోవాలి, బాగానే ఉంది. తీసుకున్న తర్వాత సినిమాలు రాలేదనుకో, నెల ఈఎంఐలు కడుతూ ఉండాలి. 6 లక్షలు కాస్త ఒక 12 లక్షలు 10 లక్షలు అవుతుంది కట్టడానికి. ఇంక నేను దాన్ని పూడ్చుకుంటానే పోవాలి. ఇటు పక్కన సినిమాలు రాలేదనుకో, ఇంక ఇది కట్టుకుంటూ వెళ్ళాలి. ఆ కార్డు జస్ట్ ఉంటది అంతే, కార్డు ఉంది అని. ఇంక పోనీ ఏదో డబ్బులు ఉన్నాయి అనుకో, 6 లక్షలు పోయినా పెద్ద ప్రాబ్లం లేదు, సరే అది ఉంటే ఉంది, సినిమా వచ్చినప్పుడు సినిమాలు చేద్దాం, మనకు 6 లక్షలు ఉన్నాయి అంటే మన దగ్గర. మీ వాళ్ళు ఏం సజెస్ట్ చేశారు మరి, తీసుకోన్నారు వద్దన్నారా? మా వాళ్ళని మొత్తం నేనే కదా చూసుకునేది, ఇంకేం సజెస్ట్ చేస్తారా? చుట్టుపక్కల వల్ల ఏమో అన్న, ఒక్కొక్కళ్ళు ఒకరు తీసుకోమని చెప్తారు, ఒకరు తీసుకోవద్దని చెప్తారు. అట్లా నాకేంటంటే ప్రశాంతంగా ఉండాలి. ఎలా ఉన్నా ఈ అప్పులు తలనొప్పులు అంటే నాకు చాలా భయం అన్న. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నామంటే అది చాలు. నేనైతే అదే నమ్ముతా. అప్పుడు కూడా నాకు ఏ టెన్షన్ ఉండదు, ఏ తలనొప్పి ఉండదు. టెన్షన్ పడితే సాంగ్స్ గురించి టెన్షన్ పడతా, కానీ అది అయిపోయింది అనుకో హ్యాపీగా నా లైఫ్ అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లెగుస్తాను, ఫోటోలు దిగుతాను, లేదా రీల్స్ తింటాను, ఫ్రెండ్స్ని కలుస్తాను, టెక్కన్ గేమ్ ఆడుకుంటాము. సో అట్లా చిన్న లైఫ్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను అంతే, అట్లా ఉంటాను. బట్ ఈ మధ్య ఈ సినిమా కార్డు తీసుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకంటే ఇదివరకు
అందరు హీరోలు అందరూ అయ్యి ఫ్లిప్పులు అని ఫ్లోర్ మూమెంట్లు ఎన్ని చేసేవాళ్ళు కదా. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ డాన్స్ గ్రేస్ చిన్న చిన్న మూమెంట్లే ఎక్కువ హైలైట్ అయ్యేలా ఉంటాయి. నీకు అది ఉంది కదా భయ్యా, నువ్వు ట్రై చేయొచ్చు కదా అని కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చెప్పారు. అప్పుడు అనిపించింది నిజంగా ఈ అమ్మ కార్డు తీసుకుంటే బాగుండు, అట్లీస్ట్ వచ్చేదేమో అని. బట్ అయినా కూడా డబ్బులు అయితే నువ్వేం సంపాదించింది లేదు. ఇలాగైతే 6 లక్షలకి నువ్వు ఎంత భయపడుతున్నావు అంటే మరి చూసుకో. మరి 6 లక్షలకే అంత భయపడుతున్నా అంటే మరి ఏ యాంగిల్లో ఉందో అంత డ్రెస్సులకి వాటికే ఖర్చు పెడుతున్నావు. అదే అన్న మనం చూడడానికి వీడికి ఏంట్రా బాబు, ఏంట్రా బాబు డైలీ వీకెండ్స్ అయితే పబ్కి వెళ్తాడు, జిమ్కి వెళ్తాడు, ఐఫోన్లు కొంటాడు, స్టోరీలు, వాచ్లు, గోల్డ్ ఎన్ని ఉంటాయి. బట్ లోపల ఏం లేదు, బట్ ఉన్న దాంట్లో రిచ్గా హ్యాపీగా ఉంటాను అన్న. అంతే, సూపర్. అంతే, నా హార్ట్ రిచ్గా ఉంటుంది. మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటాం. ఉన్నంతసేపు జనాలందరినీ మంచిగా మాట్లాడుతూ మంచి పలకరిస్తాం. అంతే, ఇంకా అదే చాలు మనకి. డాన్సర్స్ లైఫ్ ఉండదు అంటే యాక్సెప్ట్ చేస్తావా? ఉంటది, ఎందుకు ఉండదు, ఉంటది. బట్ అందరికి ఉండదు, నిజమే అది. ఉండదా? అందరికి ఉండదు పాపం. ఏమన్నా కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది, కొన్ని టైంలో నేను కూడా ఫీల్ అవుతాను, ఎందుకు డాన్సర్ అయ్యాను అసలు, ఒక్కొక్కటి నేను చదువుకొని అమెరికా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అప్పుడప్పుడు అనిపిస్తుంది. మీ అన్నను పంపిస్తున్నప్పుడే నేను కూడా వెళ్ళిపోతే బాగుంది. పాపం వాడు కష్టపడి వాడే వెళ్ళాడు. లేదు అదేం లేదు, నేను చదివించు. వాడు కష్టపడి వాడే చదువుకుని వాడే వెళ్ళాడు. అవునా? నేను ఇంట్లో చూసుకుంటున్నాను, ఇంట్లో హ్యాపీగా అమ్మ నాన్నల్ని మంచిగా అట్లా హ్యాపీగా చూసుకుంటున్నాను అంతే అట్లా. సో డాన్సర్స్ కంటే అదే అనిపిస్తుంది అందరికి, ఏమ్మా ఏంట్రా బాబు ఏంటి, ఏం చేయాలి, వర్క్ ఉండదు, డబ్బులు రావు, మళ్ళీ పోషించాలంటే డబ్బులు కావాలి, ఆబ్వియస్లీ డబ్బులు కావాలి. సో నిజమే అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటది. ఇంకా వాళ్ళకి సుడు ఉన్నట్టే. ఇంకా నాకు ఇందా నుంచి ఫస్ట్ స్టార్టింగ్ అడిగినప్పటి నుంచి మళ్ళీ నాకు ఇంకొకసారి అడగలను, నీ లవ్ స్టోరీ చెప్తావా? లవ్ స్టోరీ ఇప్పటికిప్పుడు అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తా. నెక్స్ట్ టైం ఏదైనా సాధించి అప్పుడు మళ్ళీ అన్నతో ఇంటర్వ్యూకి వస్తాను, అప్పుడు చెప్తా నీ లవ్ స్టోరీ. బాగుంటది, దాంట్లో ఇంకా ట్విస్ట్లు ఉన్నాయా? చెప్పు. సరే, నెక్స్ట్ టైం మనం మంచి సిచ్యువేషన్ లో మాట్లాడదాం, తనతోనే మాట్లాడదాం. అమ్మా సరే, ఓకే డన్. యా, ఈ డాన్సర్స్ లైఫ్లో కానీ, కొరియోగ్రాఫర్స్ లైఫ్ కానీ, ఈ డీకి సంబంధించిన లైఫ్ కానీ, నీ లైఫ్లో మంచి ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో చెడు ఉంటుంది. నీకు ఆ మంచి చెడు గురించి నువ్వు చెప్పు. ఉన్నాయి. ఫస్ట్ మంచి చెప్పనా చెడు చెప్పనా? మంచి చెప్పు. సో మంచి అంటే మర్చిపోలేనివి, ఇప్పుడు మన కన్నెపిల్ల కలలే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్తో బాగా బయటికి వెళ్ళడం అండ్ మర్చిపోలేని మూమెంట్స్ ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే మన మహేష్ బాబు గారిని కలవడం. నేను బీభత్సమైన ఫ్యాన్ ఆయనకి, బీభత్సమైన ఫ్యాన్ ఆయనకి. సో అది శేఖర్ మాస్టర్ వల్లే. అసలు మాస్టర్కి ఇప్పటి నుంచో చెప్తాను, మాస్టర్ మీరు ఒక్క సాంగ్ ఆయనకి కొరియోగ్రఫీ చేయండి మాస్టర్, మిమ్మల్ని వదరు మాస్టర్, ఒకసారి చేయండి మాస్టర్ అని. నేను ట్రై చేస్తున్నాను రా అని. ఆ తర్వాత మాస్టర్ చేశారు. ఇంకా అసలు ఇంకా అక్కడ నుంచి మాస్టర్ ఇంకా మొత్తం సారి చేస్తూనే ఉన్నారు. సో అప్పుడు చెప్పాను, మాస్టర్ ఉంటే చెప్పండి అని. సో గుంటూరు గారం అప్పుడు చెప్పారన్నమాట రారా అని. అసలు వెళ్ళి మొన్న ఉన్నాడా అన్న, అసలు ఆయన దగ్గర నుంచి ఇలా కూర్చున్నారు, నేను ఆ పక్కన నుంచొని ఉన్నాను, చూస్తున్నాను. ఆయన మానిటర్లు అలా చూస్తూ ఇలా ఏమన్నా ఇలా ఎక్స్ప్రెషన్ ఇలా వేద్దామా లేకపోతే ఇలా అని అంటున్నారు.